ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఇప్పటివరకు లేనటువంటి చరిత్ర ఈ ప్రభుత్వం వ్యాయామ విద్య అభ్యర్థులు చేసినటువంటి మేలుని మర్చిపోలేదు. కారణం ఏంటంటే చరిత్రలో ఎప్పుడు జరగనటువంటి వ్యాయామ రిక్రూట్మెంట్ ఈ 2025లో జరగడం జరిగింది. అయితే దీంట్లో చిన్న లోపాలు మా దృష్టికి రావడం జరిగింది. ఆ లోపాలని సవరించడానికి ప్రభుత్వాన్ని మేము సవినయంగా కోరుతా ఉన్నాం. లోపాలు కారణాలు ఏంటి అని అంటే 2023-2025లో కోర్స్ కంప్లీట్ కాకుండా కూడా వాళ్ళు అప్లై చేసి రాయడం జరిగింది. వారిని అనర్హులుగా ప్రకటించాలి. అలాగనే ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ అవుట్సోర్సింగ్లో కాంట్రాక్ట్ బేసిక్, అడాహో బేసు, ప్రైవేట్ స్కూల్లో పిఎఫ్ కట్టింగ్ ఉంటూ ప్రభుత్వ జీతం తీసుకుంటూ పిఎఫ్ కట్టింగ్ ఉంటూ కూడా ప్రభుత్వం యొక్క పర్మిషన్ లేకుండా వ్యాయామ విద్య అభ్యసించినటువంటి నకిలీ వ్యాయామ ఉపాధ్యాయుల్ని ఈ సమయంలోకైనా మీరు కానీ దీన్ని నిరోధించకపోతే మీరు వెళ్ళి పాఠశాలల్లో ఉన్నటువంటి వ్యాయామ విద్యని అలాగనే పాఠశాలలో తయారు కావాల్సినటువంటి భావి భారత పౌరుల యొక్క జీవన నైపుణ్యాన్ని వాళ్ళు దెబ్బతీసేటువంటి పరిస్థితుల్ని నెలకొంటున్నట్టుగా మేము గమనిస్తా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం వారు చర్యలు తీసుకొని సరైనటువంటి వ్యాయామోపాధ్యాయుల్ని నిజమైనటువంటి వ్యాయామోపాధ్యాయుల్ని పాఠశాలలోకి పంపించడం ద్వారా నిజమైనటువంటి విద్యార్థులు భవిష్యత్తును తీర్చిదిద్దేటువంటి బాధ్యతలు మాలాంటి వ్యక్తులు తీసుకుంటారు. కానీ నకిలీ వ్యాయామోపాధ్యాయులు తీసుకోలేరని వీళ్ళు కేవలం స్టాఫ్ రూమ్లో కూర్చోవడానికి కోసం మాత్రం జీతాల కోసం బిల్లు లాగా రావడానికి వచ్చేటువంటి ఉపాధ్యాయులే కానీ గ్రౌండ్లో ఉండి వ్యాయామ విద్యని అభ్యసించేటువంటి విద్యార్థులను తయారు చేసేటువంటి ఉపాధ్యాయులుగా వీడికి కనపడదని నేను మీకు విన్నవించుకుంటూ సరైనటువంటి వ్యాయామ విద్యా ఉపాధ్యాయులు పాఠశాలకు వెళ్ళడానికి ఇట్లాంటి నకిలీ వ్యాయామ ఉపాధ్యాయుల్ని నిరోధించమని మీ అందరికీ సవినయంగా విన్నవించుకుంటున్నాను.